మంచిర్యాల జిల్లా చిన్నూరు మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని డీసీపీ సూచించారు. సెకండ్ పేజ్ చేసిలే అక్కడ కేక్ కార్డులో చెప్పాలి డీజిల్ కొంచెం బయట ఉంటుంది ప్రాబ్లం అంతే సార్, అక్కడే ఉంటుంది సార్. కానీ నలుగురు బయట ఉండండి. పోలింగ్ సోమన్పల్లి నేను అట్లా రూట్లో వచ్చిన కదా, శివారం నుంచి వచ్చింది. అదే శివారం కిష్టంపేట నుంచి వచ్చింది సోమన్పల్లి. దాంతో అస్మాలు అంటే మేజర్ పంచాయతీ, తర్వాత దాంట్లో దుర్మోహన్. హైయెస్ట్ ఓట్లు ఉన్నది ఏది నీదాడ? ఇదే 2000. ఇదే మెయిన్, ఇంతే ఇంతకంటే పెద్ద 12 వాట్స్. మీ టైం అట్లయితే మనకు 7-8 వరకు కంప్లీట్ అయిపోతుంది. అంతే సార్. ఇక్కడ ఓట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు 100 వరకు ఎక్స్ట్రా కౌంటింగ్ వాళ్ళు కూడా. అదే మొన్న బాగా ఇబ్బంది అయింది దేవాపూర్. మంచిర్యాల జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము జిల్లాలో 102 గ్రామ పంచాయతీల్లో ఈ థర్డ్ ప్లేస్లో అవుతున్నాయి. 5 మండలాలలో మొత్తం 27 రూట్లలో పోలింగ్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా బయలుదేరి రీచ్ అయి ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర స్టాటిక్ సిబ్బంది ఉంటారు. మరియు 2-3 జీపీలకు సంబంధించి ఒక స్ట్రైకింగ్ ఫోర్సు అండ్ వాళ్ళపైన సిఐ స్థాయి అధికారి చేతిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, మళ్ళీ ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్తో స్పెషల్ క్యూఆర్టీ టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, రేపు జరిగే 3వ విడత ఎలక్షన్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని మీరు స్వేచ్ఛగా హితమైన వాతావరణంలో ఓటేసుకోవడానికి పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు భారీ స్థాయిలో 100% ఎన్నికల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.